ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, కాంగ్రెస్ ఎప్పటికైనా తనకి తాను ఆలోచించుకోవాల్సింది. ఆ మధ్యన తీసుకురావద్దాం అనుకుంటున్నది మత స్వేచ్ఛ చట్టం పేరుతో హిందువులు గుళ్ళో పూజ చేసుకోవాలన్నా, లేకపోతే గనక భజన చేసుకోవాలన్నా దగ్గరలో ఉన్నటువంటి ముస్లిము, క్రైస్తవులు పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకోవాలి. అదే ముస్లిములు, క్రైస్తవులు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చు అనేటటువంటి చట్టం ఏదైతే ఉందో అంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా? ఇదే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏదైతే బాల్య వివాహాల నిరోధానికి సంబంధించినట్టు చట్టం తీసుకొచ్చింది కదా! మరి దాంట్లో ముస్లింలకి ఎగ్జంప్షన్ ఎందుకు ఇచ్చాడు రాజీవ్ గాంధీ? దానికోసం షాబానో కేసులో చట్టమే ఎందుకు తీసుకొచ్చాడు? రాజ్యాంగ సవరణ ఎందుకు తీసుకొచ్చాడు? అదంతా ఒక ఎత్తు. హిందువులు మీదన ముస్లింలు దాడులు చేసినా కూడా హిందువులనే ఉన్మాదులుగా చూపించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ప్రపంచంలో ఏ దేశంలోనన్నా హిందువులు వెళ్ళి నువ్వు హిందుత్వంలోకి మారని చెప్పి ముస్లింల మీదనో, క్రైస్తవుల మీదనో దాడులు చేస్తున్నారా? లేదే. అదే క్రైస్తవులేమో హిందువుల దగ్గరకు వచ్చి నువ్వు మతం మారంటున్నారు. ముస్లింలు వచ్చేటప్పటికి ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తుంది. కానీ దీని విషయంలో మాత్రం నోరు మెదపరం. ఎందుకు జరుగుతున్నది? అలాగే వక్ఫ్ చట్టం. వక్ఫ్ చట్ట సవరణ ఏం చేశారు? ఏకంగా ఆ వక్ఫ్‌లో వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడో ఇది వక్ఫ్ ల్యాండ్ అంటే అది ప్రభుత్వ భూమి అయినా తీసేసుకోవచ్చు, ప్రైవేట్ భూమి అయినా తీసేసుకోవచ్చు. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనది. మనం వెళ్లి ఎవరి దగ్గర నిరూపించుకోవాలి? వాళ్ళు పెట్టిన ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్‌లో ఎవరుంటారు? అందరూ ముస్లింలే ఉంటారు. ఎలాగా సాధ్యం? అంటే హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తారు వీళ్ళు అన్నదే అర్థం కాని పని.